పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పాత విధానాలనే పాటిస్తూ అధికార పార్టీకి అభివృద్ధి చేయకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం అన్యాయమని మండిపడ్డారు నియోజకవర్గం ఎమ్మెల్యే వీరపల్లి శంకర్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు సంబరాలపై శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల తీర్పు ఎవరైనా శిరసావహించవలసిందే అని అన్నారు. 12 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దోచుకోవడమే కాకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. వారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు కూడా ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వారు. అక్కడి ముఖ్యమంత్రి ఎప్పుడు కానీ ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ఈ రాష్ట్రాల అభివృద్ధి కోరుకునే ముఖ్యమంత్రి ఏ పార్టీ అయినా. అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బాగుండాలి, సంతోషంగా ఉండాలి అనేది అతని వాదన. ఇవాళ మీరు ఏదో సెంటిమెంట్కు ఓటేస్తే ఉపయోగం ఏమున్నది అనేది ఆయన అభివృద్ధిని కాంక్షించి ఈ రాష్ట్రం కూడా మనదే అనుకునే ఆలోచనతో చెప్పుడు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది వాస్తవం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గుండాలు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రౌడీలు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేరు, ఏ పార్టీలో లేరు. ఉదాహరణకు బీజేపీలో కూడా లేరు, కాంగ్రెస్లో కూడా లేరు. పచ్చి రౌడీలు కల్వకుంట కుటుంబం, ప్రజాస్వామ్య ముస్తులో కనబడేది పచ్చి రౌడీలు, పచ్చి దొంగలు. అలీబాబా 40 దొంగలు ఎవరైతే ఉన్నారో అదే కల్వకుంట కుటుంబం, అదే బీఆర్ఎస్ పార్టీ. ఇలా ప్రజలు ఇచ్చిన తీర్పే దానికి సమానం. నేను అంత పెద్ద నాయకుడు కాను. నేను మన రాష్ట్రాలు కానీ ఒక ఎమ్మెల్యేగా నేను కానీ 25,000 నుంచి 35,000 వస్తుందని చెప్పడం జరిగింది. తప్పకుండా 25,000 మెజార్టీ దాటుతుంది. కాబట్టి మేము అక్కడ అప్పటి ఎమ్మెల్యే గారు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అక్కడ కాంగ్రెస్ నిర్మాణాత్మకమైన కార్యకర్తలు లేకున్నప్పటికీ స్థానికేతరులు వచ్చి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు, రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు, ఈ పథకాల గురించి మాట్లాడితే అక్కడ ప్రజలు కూడా చెప్పడం జరిగింది. మీరేం బాధపడకండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రేషన్ కార్డు వచ్చింది, మాకు సన్నబియ్యం వచ్చింది, మాకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వచ్చింది, మేమందరం బస్సు ఫ్రీ అయింది, మేమందరం బస్సులలో ఎక్కుతున్నామని చెప్పడం. ఆరోగ్యశ్రీ పనిచేస్తా ఉందని చెప్పి అంటే ఈ యొక్క ప్రభుత్వం చక్కటి ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం అని చెప్పి పేరుకి ఆ జూబ్లీస్ పాష్ అనుకుంటాం. కానీ స్లమ్మే అంటే పేద కాలనీలే 90% ఉన్నాయి కాబట్టి దుర్భరమైన పరిస్థితి గతంలో ఎవరు కూడా పట్టించుకోలేదు. కాబట్టి ప్రజలు చక్కటి తీర్పిచ్చారు. ఇలా నేను ఏదో మా పార్టీ విషయంలో మాట్లాడతలేను, పని మంతులకు ఈ రోజు పని కల్పించారు.